హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వినాయక చవితికి స్పెషల్గా వినాయకుడికి ఎంతో ఇష్టమైన మోదకాలు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మోదకాలకి ముందుగా లోపల స్టఫింగ్ ప్రిపేర్ చేయడం కోసం ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 కప్పు తురిమిన బెల్లాన్ని వేసుకోవాలి. అందులోకి 1/4 కప్పు దాకా వాటర్ని పోసుకొని బెల్లాన్ని కరగనివ్వాలి. బెల్లం కరిగి లైట్గా తీగ పాకం వచ్చేదాకా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఉడుకుపడుతున్నప్పుడు మధ్య మధ్యలో తీగ పాకం వస్తుందో లేదో చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇలా తీగ పాకం వస్తే సరిపోతుంది. ఇలా తీగ పాకం వచ్చినప్పుడు అందులోకి 1 కప్పు ఎండు కొబ్బరి పొడిని వేసుకోవాలి. ఎండు కొబ్బరి పొడి వేసుకొని కలుపుకునేటప్పుడు ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొబ్బరి దగ్గర పడేదాకా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలా చూపిస్తున్న విధంగా కొబ్బరి అనేది దగ్గర పడుతూ ఉండాలి. ఇలా దగ్గర పడ్డప్పుడు అందులోకి 1/4 టీ స్పూన్ దాకా యాలకుల పొడి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. కంప్లీట్గా దగ్గర పడిపోయినప్పుడు అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేస్తున్నానండి. ఇది ఆప్షనల్. దీని ఫ్లేవర్ కోసమని 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకొని కలుపుకుంటున్నాను. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇది ఆరిపోయేదాకా పక్కన ఉంచుకోండి. మోదకాల పైన లేయర్ ప్రిపేర్ చేయడం కోసం ఒక గిన్నె తీసుకొని అందులోకి 1 కప్పు వాటర్ని తీసుకోండి. అందులోకి 1/4 టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకోండి. నీళ్లు మరగటం స్టార్ట్ అయినప్పుడు అందులోకి 1 కప్పు అలానే 1 టేబుల్ స్పూన్ పైన వరిపిండిని వేసుకోవాలి. వరిపిండి వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఆ వేడి నీళ్ళల్లో ఈ వరిపిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని మీరు కనుక చేతితో కలపలేకపోతే చూపిస్తున్న విధంగా ఒక గుడ్డ వేసుకొని ఒకసారి బాగా ప్రెస్ చేసుకోండి. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత కొంచెం ఆరిపోయిన తర్వాత కొంచెం చేతికి నెయ్యి పూసుకొని ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసుకొని ఈ పిండిని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనకి మోదకాల మేకర్ అని ఉంటుందండి. ఈజీగా ఆన్లైన్లో దొరికేస్తుంది. అలానే ఏ స్టీల్ షాప్లో అయినా ఈజీగా ఉంటుంది. దీనికి బోత్ సైడ్స్ కూడా చూపిస్తున్న విధంగా కొంచెం నెయ్యి అప్లై చేసుకొని కొంచెం పిండి తీసుకొని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా లైట్గా ఒక పల్చటి లేయర్ని ఎడ్జెస్కి అద్దుకోవాలి. మోదకాల పైన లేయర్ ఎంత పల్చగా ఉంటే అంత టేస్టీగా ఉంటుందండి. అలానే మనం ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి లోజ్ మిక్చర్ని కూడా లోపల పెట్టి అవుట్ సైడ్ క్లోజ్ చేసేసుకుంటే మన మోదకాలు అనేవి రెడీ అయిపోయాయి. స్టీమర్ని తీసుకొని కొంచెం కింద నెయ్యి అప్లై చేసుకొని దాని మీద మోదకాలను పెట్టుకోండి. మీ దగ్గర కనుక స్టీమర్ లేకపోతే మనం ఇడ్లీలు ఉడికించుకుంటాం కదండి, ఆ ఇడ్లీ పాత్రలో కూడా మోదకాలు పెట్టేసుకొని చేసేసుకోవచ్చు. సేమ్ అదే ప్రాసెస్లో మిగిలిన మోదకాలని కూడా చేసుకోవాలి. మోదకాలు చేసేటప్పుడు మనకు మెయిన్ ఏంటంటే పైన లేయర్ అనేది ఎంత పల్చగా ఉంటే అంత టేస్టీగా ఉంటుంది. అంతేనండి. ఈ ప్రాసెస్లో రిమైనింగ్ మోదకాలన్నీ కూడా చేసేసుకొని మనం ఇందాక నెయ్యి రాసి పెట్టుకున్న స్టీమర్ మీద పెట్టేసుకోవాలి. మన మోదకాలు అనేవి చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. వీటిని ఇలా స్టీమర్ మీద పెట్టేసుకొని ఇప్పుడు మనం ఇడ్లీలకి ఎలా అయితే వాటర్ పోసుకొని పైన స్టీమర్ పెట్టి కుక్ చేస్తామో అలా కుక్ చేసుకోవాలి. ఇది జస్ట్ ఒక 10 మినిట్స్ స్టీమ్ చేస్తే సరిపోతుంది. 10 మినిట్స్ తర్వాత మూత తీసి మోదకాలు ఉడికాయ లేదో చెక్ చేయడం కోసం దాని మీద ఏలు పెట్టి ప్రెస్ చేస్తే మీకు పిండి అనేది ఏమీ అంటకూడదు. అంతేనండి, మన మోదకాలు అనేవి రెడీ అయిపోయాయి. ఈ వినాయక చవితికి మీరు కూడా ఈ మోదకాలని ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోకండి.